హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. ఈరోజు మనం చూడండి ఎక్సెల్‌లో లాజికల్ ఫంక్షన్స్ ఇఫ్ ప్లస్ ఆర్ అండి. ఈ రెండిటిని ఉపయోగించి అంటే ఈ రెండిటిని కాంబినేషన్‌లో మనం బోనస్ అనేది ఫైండ్ ఔట్ చేద్దామండి. ఇక్కడ మనకు ఒక ఎంప్లాయీ డేటా సెట్ ఉంది. ఎంప్లాయీ నేము, గ్రేడ్, సాలరీ ఉంది. మనం వీళ్ళకి ఈ ఎంప్లాయీస్‌కి బోనస్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఈ బోనస్ ఏంటంటే దీనికి ఒక క్రైటీరియా ఇచ్చారండి. బోనస్ క్రైటీరియా చూడండి ఇక్కడ. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి ఎంప్లాయీస్‌కి 10% బోనస్ అండి. మిగతా ఎంప్లాయీస్‌కి 5% బోనస్ అన్నమాట. సో, ఈ బేస్డ్ ఆన్ క్రైటీరియా మనం బోనస్‌ని ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాలి. యూజింగ్ ఏంటి మనం ఇఫ్ ప్లస్ ఆర్ కండిషన్స్. లాజికల్ ఫంక్షన్స్ అండి. సో, అది ఎలాగో చూద్దాము. ఇక్కడ చూడండి. నేను ఫార్ములా రాస్తున్నాను. ఇఫ్ ఆర్ అండి. చూడండి లాజిక్ 1 ఏంటంటే మనకు గ్రేడ్. గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఏ అండి. చూడండి గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, కామా నెక్స్ట్ చూడండి గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఈ 2 కండిషన్స్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. ఈ 2 కండిషన్స్ ట్రూ అయినాయి అనుకోండి. నేనేం చేస్తున్నానంటే కామా మనకు సాలరీ మీద ఇప్పుడు గ్రేడ్ ఏ గాని, గ్రేడ్ బి కండిషన్ ట్రూ అయితే సాలరీ మీద చూడండి సాలరీ ఇంటూ 10% అండి. చూడండి. అదర్‌వైజ్ సాలరీ మీద చూడండి సాలరీ ఇంటూ 5%. సింపుల్ అండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ చూడండి. ఇఫ్ ఆ 2 ఉపయోగించాను. ఇక్కడ మనకేంటి గ్రేడ్. గ్రేడ్ కదండీ! గ్రేడ్ ఈ సెల్ రిఫరెన్స్ తీసుకోండి. గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు బి అయితే అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది D9 ఏంటిదండి సాలరీ. సాలరీ ఇంటూ 10%. సాలరీ మీద 10% బోనస్. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి ఇది సాలరీ మీద 5%. సో, ఇప్పుడు ఇది కండిషన్ ట్రూ అయితే 10% వస్తది. కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయితే అంటే ఈ గ్రేడ్ అనేది ఏ అయితే 10% వస్తది. బి అయినా 10% వస్తది. ఆ 2 కాకుండా వేరే ఏదన్నా వస్తే 5% వస్తది మనకు. చూడండి నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. మనకు గ్రేడ్ వస్తది చూడండి. మనకు బోనస్ వస్తది చూడండి. బోనస్ అమౌంట్ ఇది. దీన్ని ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే మిగతా ఎంప్లాయీస్‌కి బోనస్ వస్తదండి. ఇక్కడ చూడండి. మనకిక్కడ గ్రేడ్ ఏ కాబట్టి ఇక్కడ 10% అప్లై అయింది. ఇది గ్రేడ్ బి కాబట్టి ఇది కూడా 10%. ఈడ కూడా 10% అండి. చూడండి 55,000లో 10% 5,500. ఇక్కడ 42,000 బి ఇది కూడా 10% కాబట్టి 4,200. ఇది 60,000లో 10% 6,000. ఇక్కడ చూడండి ఇక్కడ సి వచ్చింది ఇక్కడ. సి కాబట్టి ఇక్కడ 5% అప్లై అయింది ఇక్కడ. 5% 1,500. సో, ఈ విధంగా మీరు లాజికల్ ఫంక్షన్స్ ద్వారా మీరు ఇట్లా బోనస్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చండి. సో, హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. థాంక్ యూ.